జగిత్యాల జిల్లా నగనూరు గ్రామ పంచాయతీలో లంచం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరిఫుద్దీన్ లంచం డిమాండ్ చేసినట్లు గ్రామానికి చెందిన రేగుంట గంగమ్మ అనే మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యాలయ సమీపంలో 50,000 రూపాయల నగదు కార్యదర్శికి ఇచ్చేందుకు గంగమ్మ ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ విచారణ చేపట్టారు. కార్యదర్శి లంచం అడిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను కార్యదర్శి ఖండించారు. గంగమ్మ ఇంటి స్థలంపై ఫిర్యాదు రావడంతోనే ఫోటోలు అప్లోడ్ చేయలేదని, సర్వే పూర్తయ్యాక నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ పూర్తయితే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ముగ్గు పోసుకున్నాం సారు. ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్లో పెట్టినాము, ఏడికి పోయినాం, మాకేమి కూడా న్యాయం జరుగుతుంది సార్. విన్నారా? మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులను ఉప సర్పంచి అమ్మాలతో నేను ఎట్లా చెడు చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు. వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లెటు ఫోటో కొట్టించుకొని పిల్లెటు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ వీడికి నిన్న వచ్చినాం 50,000 కట్టుకొని ఇయ్యవేయిన సారు నాకు దొరకలేదు సార్. ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు న్యాయం చేస్తలేరు సార్. ఏందని అంటే నిన్న ఇట్లా డబ్బులు సెక్రటరీ మీద విసిరి పారేసి మా ఇల్లు ఆపుతున్నాం అని చెప్పి ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళని పిలిచి షూట్ చేయడం జరిగింది. అయితే ఆ విషయంలో మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నాం. దాని పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎంఆర్ఓ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎస్ఐ గారికి కూడా దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగింది. అట్లనే ఎంసీ కూడా మేము సర్వే కట్టుకున్నాం, ఆన్లైన్ సర్వే కట్టుకున్నాం. సర్వే వచ్చేంత వరకు వాళ్ళకి వచ్చినా వాళ్ళకి వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక ఆరోపణ నా మీద వచ్చిందండి. ఏంటిది, సెక్రటరీ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి ఒక ఆరోపణ చేసిర్రు. అది 100కు 100% ఫేక్ అన్న. నేను ఎవరిని ఎలాంటి డబ్బులు ఎవరిని అడగని లేదు, అసలు ఆ విషయమే ఏది లేదన్న. అదంతా ఫేక్ అన్న. దాన్ని నేను ఖండించుతున్నా. మీరు ఎవరినన్నా సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేసుకోరు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోరు. నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగని లేను, ఆశించని లేను, నాకు అవసరం లేదన్న. అదంతా ఫేక్ న్యూస్ అన్న. పక్క పొన్న ఒక ల్యాండ్ ఇష్యూ ఉండన్న, దాని గురించి అది చేసిన తప్పితే అసలు ఈ డబ్బుల విషయం ఇంతవరకు ఎవరితో ఏం కూడా డిస్కస్ లేదన్న. 31/3/2026 రోజున ఇదొకటి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క హద్దు అనేది నిర్ణయించే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి అనుమతులకు కానీ పర్మిషన్లు, అంటే గృహ నిర్మాణాల అనుమతులకు పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి అని సంబంధిత పక్కన ఉన్నటువంటి స్థలం వాళ్ళు ఫిర్యాదు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సమర్పించడం జరిగింది. ఈ ఎవరైతే రేగుంట నర్సయ్య అంటే రేగుంట గంగు వాళ్ళ భర్త గారు ఉన్నారో నా దగ్గరికి రాగానే ఇమ్మీడియట్గా నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. మాకు ఒక 10 రోజుల సమయం వాళ్ళు కోరిరు. 10 రోజుల లోపల ఈ యొక్క మేము ఆల్రెడీ సర్వే కట్టినాము. సర్వేయర్ వస్తే ఆ సర్వే అనేది హద్దులో డిసైడ్ చేసినచో మేము ఇమీడియట్గా వాళ్ళ స్థలం లోపల వాళ్ళు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రేగుంట నర్సయ్య గారు ఖచ్చితంగా నేను నా హద్దులనే కట్టుకుంటానని చెప్పి చెప్పడంతో ఈ సర్వే కోసం అని చెప్పేసి అని వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఆరోపణ చేస్తున్నారు డబ్బులు అడిగిరు అని చెప్పేసి అని. కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా మనకు ఫోన్లో కానీ అడిగినట్టు కానీ వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే అలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు అయితే నాకైతే ఎలాంటి సమర్పించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా సమర్పిస్తే అవి కూడా దీనికి మనం అటాచ్ చేయడం జరుగుతుంది.